హలో అండి విజ్ఞాన్ గారు. కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అది ఎలా చెప్పాలి అని నేను కూడా పాజ్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజన్ అయింది, లేదు ఇంకొకటి ఏదో జరిగింది. మనం ఆ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు అవి జరిగితేనే ఇంకాస్త అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకి మనం ఫుడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. చిన్న కీటకం పడినా దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటాం. అలాంటి సెన్సిటివ్ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన దగ్గర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగిన ఎర్రగడ్డ ఇష్యూ చూడండి, మెంటల్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఏం చేశారు, ఎలా చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. బట్ అక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూసాం కదా. ఏం చెప్తారు? అసలు విషయానికి వెళ్తే నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే అని చెప్పేసి గవర్నమెంట్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నిట్లో వీళ్ళు స్వీట్లు పంచడం, ఫుడ్ వండించి పెట్టడం, చక్కెర పొంగలు వండి పిల్లలకు పెట్టండి, చికెన్ పెట్టండి, మటన్ పెట్టండి అనే ఒకటి పాస్ అయింది. ఎక్కడోళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. మన ఎర్రగడ్డ మానసిక వికలాంగులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళ కోసం ఏం చేశారు అంటే పాయసము అవేవో తయారు చేసి పెట్టారు. వీళ్ళందరూ తిన్న తర్వాత ఫస్ట్ ఒక కిరణ్ అనే ఒక ఆయన మరీ అసలు దగ్గులు, వాంతులు ఇవన్నీ అయ్యి అడ్డం పడిపోయాడు. ఈ కిరణ్ అతను ఎవరు అంటే భూపాలపల్లికి చెందిన అతను, ఓ 30 ఏళ్ళ వయసు, మానసిక సమస్యతో వచ్చాడు. పోలీసులు జాయిన్ చేశారు ఆయన్ని. తర్వాత ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవ్వాలి. డిశ్చార్జ్ చేద్దామంటే ఆయనకి ఎవరు లేరట, ముందు వెనక ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అయితే మళ్ళీ అక్కడే డిశ్చార్జ్ కమిటీ అని ఒకటి ఉంటుంది కావాలా, అందులో ఉంచారు కొన్ని రోజులు. ఏదైనా ఆసరా లాంటిది కల్పిద్దాం, లేదా గవర్నమెంట్కి సంబంధించి వృత్తి విద్యా కోర్సులు ఏమైనా ఉంటాయి కదా, అవి నేర్పించి వదులుదాం అనేసి అనుకున్నారు. అక్కడున్న ఈ వ్యక్తి అంటే రేపు ఆల్రెడీ బాగున్నాడు, రిలీజ్ అవ్వాలి, తను చనిపోయాడు. ఇంకో 2-3కి అస్వస్థత, మొత్తం 75 మంది అడ్డం పడ్డారు. ఏం జరిగిందా అంటే పాయసం చేశారు, నెంబర్ 1. నెంబర్ 2 అంటే వాళ్ళు అక్కడ ఆ రోజు తయారు చేసింది పాయసమే. అండ్ వాటర్, ఆరో వాటర్ సిస్టమ్ అది ఉంటుంది. వీళ్ళందరూ బిందెల్లో తెచ్చి పట్టుకోవాలి, లోపల తాగాలి నువ్వు. ఆ బిందెలు ఎవరికి అడుగుతున్నారు? అదేంటి, డైరెక్ట్ ఫిల్టర్ ఫెసిలిటీ ఉండదా? అవి కూడా క్లీన్ ఫిల్టర్ అక్కడ ఉంటుంది. అన్ని రూమ్లకి ఒక బిందె ఇస్తాం మేము. నువ్వు బిందె నింపుకొని వచ్చి పెట్టుకోవాలి, తాగిన తర్వాత మళ్ళీ వెళ్ళి నింపుకోవాలి. ఈ ఫెసిలిటీ ఒకటి ఉంది. ఈ ఆరో వాటర్ వల్ల ఏమన్నా అయిందా, ఇంకేమన్నా అయిందా అనేది వీళ్ళు చూస్తున్నారు. బేసిక్గా నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే, వీళ్ళకి మానసిక వికలాంగులే కదా, ఏం తెలుసు వీళ్ళకని చెప్పేసి నువ్వు పాల ప్యాకెట్లు ఏం పోస్తున్నావో నీకు తెలియదు. అండ్ నెక్స్ట్ సేమియా కొన్నావు సరే పాయసానికి, అది వెనకాల ఎక్స్పైరీ అయిందో లేదో నీకు తెలియదు, ఇన్ని కొనేస్తావు ఒకేసారి. చూడరు, చాలా బాధ. చూడరు. ఒక కిరాణా షాప్కి ఏదో తెలిసినోడు కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి తక్కువ హాఫ్ రేట్కి ఏదో ఇచ్చాయంటే వాడు రేపేళ్ళుండి పాడైనా, ఆల్రెడీ పాడైనా, నీ మొహాన్ని అంటగట్టేసాడు. అసలు అవి కూడా లేకుండా డైరెక్ట్ నువ్వు బేగం బజార్కి వెళ్ళి ఓపెన్ సేమియాలు కొన్నావనుకో, వాటి ఎక్స్పైరీ డేట్ నీకు తెలియని కూడా తెలియదు. అంటే వాటిలో కూడా ఎక్స్పైరీ ఉంటుందా అనుకుంటారు చాలా మంది. ఉంటుంది. ఇప్పుడు అప్పడాల ప్యాకెట్ కొన్నప్పుడు వెనకాల ఉంటుంది, బెస్ట్ బిఫోర్ నీ 12 months అని ఉన్నప్పుడు ఓపెన్గా నువ్వు పెట్టే లూజ్ అప్పడాలకి డేట్ అయిపోయి ఉండదా? ఉంటుందిగా. అంటే వీటికి ఏముంటది ఎక్స్పైరీ అనుకుంటారు అని అనుకుంటారు, కానీ ఆ లోపల చేసే పిండి పాడైపోతుంది. 100% 3 months కంటే ఎక్కువ ఉండదు. చాలా మంది కిరాణా షాపులు ఇట్లా లూజు పెట్టగానే అబ్బాబ్బా అని ఎగిపోతారు కదా, కొనకండి. నువ్వు అదే కారపొడి ప్యాకెట్ వెనకాల వాడు ఎందుకు రాస్తున్నాడు ఎక్స్పైరీ డేట్? అడిగేం పిచ్చా? నువ్వేమో బస్తాల్లో పెట్టి అమ్ముతున్నావు నిండుకి ఇట్లా. వాటికంటే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, అదే ఇప్పుడు ఆ డబ్బాలో సగం అయిపోద్దా, మళ్ళీ రీఫిల్ చేస్తారు, కిందే ఉంటుంది. దాంతో నుంచి మొత్తం మళ్ళీ పాడవుతూ ఉంటుంది కదా. ఆ కిందిదంతా పడేసి క్లీన్ చేసి గుడ్డతో చేయరేవారు, అంటగట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి లాస్ కవర్ చేయడం. ఇవన్నీ కవర్స్ లో పెడతారు, ప్లాస్టిక్ కవర్స్ లో. కర్మకాలి గవర్నమెంట్ మాతా శిశు సంక్షేమం, లేకపోతే డ్వాక్రా గ్రూపులు అంటే ఏదో డొనేషన్ చేస్తున్నాము ఫ్రీగా పెట్టాల్సిన చోటల్లా కూడా 4 రూపాయలు మిగిలించుకుందామని ఇక్కడే కొంటారు వీళ్ళు. ఈ కూడా మధ్యవర్తులు ఉంటారు కదా. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి పాయసం చేసి పెట్టాడుగా, ఎవరికో ఇస్తాడు, వాడు ఇంకెవరికో చెప్తాడు. వీళ్ళందరూ వీడో 100 వాడో 100 నొక్కి లాస్ట్కి అదేదో అయ్యిద్ది. సో కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళకి తెలియదు, చక్కగా అబ్బాయి ఏదో పెట్టారు మాకు ఈరోజు అని చెప్పి తినేశారు.
వాళ్ళ మైండ్ సెట్ కూడా అది లేదు. ఎందుకు వాంతులు చేసుకుంటున్నామో తెలియదు, వాడెందుకు కక్కుతున్నాడో తెలియదు, వీడెందుకు కరుస్తున్నాడో తెలియదు. సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కదా వాళ్ళకి. ఆ టైంలో మాకేమన్నా అయిపోయిందేమో అని మైండ్ డిస్టర్బ్ అయితే ఏమైంది అవును. చెప్పు. ఇట్లాంటి పరిస్థితి ఎర్రగడ్డ నిన్న అది కూడా అసలు వీళ్ళకి ఎందుకు పెట్టారా బాబు అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అని. ఆగస్ట్ 15th వచ్చినా, గాంధీ జయంతి వచ్చినా, లేకపోతే ఇంకేమైనా ఇలాంటివి వచ్చినప్పుడు గవర్నమెంట్ దాంట్లో మీరు ఇచ్చే స్వీట్లు కానీ వాట్ ఎవర్ కానీ నువ్వు బల్క్లో కొంటున్నావంటేనే ఒకసారి ఆలోచించుకో. బల్క్ అంటేనే. కానీ సాధారణంగా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఈ హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆర్డర్ పెట్టి చేపిస్తూ ఉంటారు లేదమ్మా. ఇప్పుడు శనగపిండి ఉందా, శనగపిండి షెల్ లైఫ్ 1 month, మ్యాక్సిమం 3 months ప్యాకెట్లో ఉన్న ప్యూరిటీ అంటే ఓకే శనగపిండి. అయితే అది ప్యాకెట్స్ ఏంటి, కిలో, పావు కిలో, అరకిలో, మహా అయితే 5 కిలోలు ఉంటుంది, అంత మించి ఉండదు. అవును అవును. ఎక్కువ ఆర్డర్స్ చేసే క్యాటరింగ్ వాళ్ళకి బస్తాలు ఉంటాయి. ఆ బస్తాలు గోదాముల్లో 6-7 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంటాయి. కరెక్టే. శనగపిండి అసలు పప్పులలో చాలా స్పీడ్గా పాడయ్యేది పుట్నాల పప్పు, పుట్నాల పిండి, పుట్నాల పప్పు పిండి, శనగపిండి. ఇట్లా బూజు పట్టేస్తుంది లోపల, నీకు అది తెలియదు. నీళ్ళు కలిపేసి చక్కగా చేసి బజ్జీలు వేసి ఇచ్చేస్తావు, చచ్చిపోతారు జనాలు. పిచ్చ పాయిజన్ అది. దాంట్లో నువ్వు కనుక తినే సోడా కలిపావంటే దాని రియాక్షన్ ఇంకోటి అయిపోద్ది. ఇలాంటివి బోలెడు ఉన్నాయి, ఎవరికీ తెలియదు. తినే సోడా లేకుండా వంటలు చేయరు. ఇప్పుడు శనగపిండి అంటే మనకి పిండి వంటలలా చేస్తూ ఉంటారు. ఎంత తినే సోడానే వేస్తారు, అది ఉబ్బుతుందనో లేకపోతే ఆయిల్ తీయకుండా ఉంటుందనో కదా. ఫెర్మెంట్ అయిపోయి లోపలంతా అది ఇంకా పాయిజన్ రెట్టింపు అయిపోతుంది. అంటే తినే సోడా మంచి పిండిలో వేస్తే మంచిదే, పాడైన దాంట్లో వేస్తే త్వరగా వేగంగా పాకుద్ది. అండ్ అంటే ఎక్కువ శనగపిండే వాడతారు కాబట్టి, అండ్ మైదా కూడా దానికంటూ షెల్ లైఫ్ 3 months 4 months కంటే ఎక్కువ ఉండదు. బియ్యపిండి అయితే 1 రోజులకే ముఖవాసన వస్తుంది. కానీ బియ్యపిండిలో ఉన్న ప్లస్ పాయింట్ అదే, తెలిసిపోతుంది స్మెల్. ఇవి తెలియవు, అస్సలు తెలియవు. అండ్ బస్తాలు కొంటారు. ఆ బస్తాలు కొనకండి, ప్యాకెట్ కొంటే ఇప్పుడు 30 ప్యాకెట్లు కొని ఎవడొద్దన్నాడు. ఆ రేట్ ఎక్కువ, బస్తా అయితే 1900కి వచ్చేస్తుంది. ఈ ప్యాకెట్లన్నీ కొంటే 2500 అవుతున్నాయి, ఇక్కడ 600 మిగిలట్లా. ఇలా చూస్తారు. దానికి మీద ఎక్స్పైరీ డేట్లు వాడు కూడా వేస్తాడు, మా ఎక్స్పైరీ ఏదో ప్రింట్ వేస్తాడు. చదవరు వీళ్ళు, బస్తా మోసుకొచ్చి దాన్ని ఎటు కట్ చేసి చూస్తారు. అదేం బూజు పట్టలేదు, ఏం పట్టలేదు అంటే వాడేయచ్చు అనుకుంటారు. అలా అనుకుంటారు, వాడకూడదు. మనం ఇప్పుడు ఇంకొకటి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, డీమార్ట్ అండ్ సూపర్ మార్కెట్స్ లాంటివి వెళ్ళినప్పుడు లూజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. లూజ్ షుగర్ కానీ లూజ్లో ఇంకేమైనా పిండ్లు కొనేటప్పుడు జాగ్రత్త పడండి. ఎందుకంటే కింద పిండి అయిపోయినాక వాడు మళ్ళీ బస్తా వేస్తాడు. కానీ అంటే ఇప్పుడు షుగర్ ఎక్స్పైరీ అయిపోతుందని ఎట్లా అనుకుంటాం? షుగర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మా. ఇప్పుడు మనకి రిలయన్స్లో 9 rupees ఫ్రీ షుగర్ ఇస్తారా? ఎప్పుడు 1500 షాపింగ్ చేసి చాలా 9 రూపాయలు కడితే ఫ్రీ షుగర్. అవును. నువ్వు వెళ్ళిన ప్రతిసారి 3-4 షుగర్ ప్యాకెట్లు వస్తాయి. అవి ఏం చేసుకోవాలి అర్థం కాదు. కానీ అది అసలు ఎక్స్పైరీ అవుతుందా? నేను నిన్నగాక మొన్న హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఆ ఇన్ని ప్యాకెట్లు ఉండే షుగర్వి చూస్తే దానికంటే ఒక బెస్ట్ బిఫోర్ డేట్ ఉంది. అదే నేను మళ్ళీ ఏమంటారు, ఇప్పుడు పిండి ఇవంటే పాడైపోతాయి మీరు అన్నట్టు, బట్ షుగర్కి ఎక్స్పైరీ ఉంది. అది చాలా మందికి తెలియదు, ఎక్స్పైరీ అవుతాయి. సాల్ట్ కూడా ఎక్స్పైరీ అవుతుంది మా. పీపుల్ డోంట్ నో దట్. సాల్ట్ ప్యాకెట్ చూడండి, బెస్ట్ బిఫోర్ 36 months or 24 months ఉంటుంది. ఈవెన్ సాల్ట్ ఆల్సో ఎక్స్పైరీ అయ్యిద్ది. ఎవ్వరు చూడకుండా కొనేస్తున్నారు. ఎక్స్పైరీ కాంది ఒకటే, మంచినీళ్ళు. కానీ బాటిల్ వెనకాల ఉండే ఎక్స్పైరీ డేట్ ఆ బాటిల్ది, వాటర్ది కాదు. బాటిల్కి సంబంధించి ఎక్స్పైరీ డేట్ అది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ రియాక్ట్ అవుతుందని. అండ్ మనం ఎలా స్టోర్ చేసుకుంటున్నాం దాన్ని బట్టి ఆ వాటర్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం చూడకుండా కొంటారు, బట్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాలు కూడా రెగ్యులర్ పాలు అండ్ ప్యాకేజ్డ్ పాలు ఉంటాయి. ఆ ప్యాకేజ్డ్ అంటే నీట్గా ప్యాక్ చేసిన పాలు 90 days షెల్ లైఫ్ ఉంటుంది. ఈ రెగ్యులర్ పాలు 2 days 3 days ఉంటుంది. 90 days షెల్ లైఫ్ ఉండే పాలల్లో కూడా ప్యాకెట్ ఉబ్బింది అంటే కొనకండి. ప్యాకెట్ ఎప్పుడు ఉబ్బుద్ది? ఏ ప్యాకెట్ ఉబ్బిందంటే పాడైందని అర్థం. పీపుల్ డోంట్ నో దట్. ఏదో లేస్ చిప్ ప్యాకెట్ ఉబ్బినట్టు ఉబ్బింది కదా అని తీసుకొనేస్తారు. కానీ ఏదైనా అంటే హాస్పిటల్లో దట్టు వాళ్ళు కాస్త ఇబ్బంది పడే వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువగా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా తట్టుకోలేరు, వాళ్ళ బాడీ చాలా వీక్ ఉంటుంది. ఇప్పుడు 60 మంది వాంతులు చేసుకుంటారంటే ఎవడో ఇంకో మానసిక వికలాంగుడు ఉంటాడు కదా, మా అందరికి ఏదైనా అయిపోయిందేమో అని వీడికి ఇంకో రోగం వస్తుంది. అవును, చెప్పలేము. జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.